బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ముగిసిపోయింది. తర్వాత 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అనేది కొనసాగుతూ ఉన్నది. ఇప్పటి వరకు మొత్తం 4000 పైచిలకు గ్రామ పంచాయతీల్లో అయితే ఎన్నికలు జరిగాయి. ఈ గ్రామాల్లో కాంగ్రెస్దే హవాగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారము మొత్తం 4231 గ్రామ పంచాయతీల్లో అయితే పోలింగ్ నిర్వహించడం జరిగింది. అందులో 750కి పైగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఘన విజయం సాధిస్తూ ఉన్నారు. ఇక 340 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కన్నా అంటే కాంగ్రెస్ పార్టీతో పోటీ పడి బీఆర్ఎస్ పార్టీ టఫ్గా పోటీచ్చిన 350 గ్రామాల్లో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందినట్టు తెలుస్తూ ఉన్నది. అలాగే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్లో కేవలం 100 మంది వరకే ఇప్పటి వరకు అభ్యర్థులు గెలిచినట్టు తెలుస్తూ ఉన్నది. అలాగే 250 మంది రెబల్స్ స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందిన అంశం అయితే మనకు ఇప్పటి వరకు కనిపిస్తూ ఉన్నది. అంటే ఇప్పటికే 6 కావస్తూ ఉన్నది. 6 గంటల వరకు ఇప్పటి వరకు ఫలితాల్లో మాత్రమే దాదాపు 1200, 1300, 1500 గ్రామాల ఫలితాలు మాత్రమే తెలిసాయి. కానీ ఇంకా కంటిన్యూ అవుతున్నది పోలింగ్ కౌంటింగ్ అనేది. దాదాపు ఈరోజు సాయంత్రం 8 గంటల వరకు ఈ పోలింగ్ కౌంటింగ్ అనేది జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అంటే 8 గంటల వరకు మొత్తం 4231 గ్రామాల్లో జరిగిన ఫలితాలు అయితే వెలువడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అంటే ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మొదలైన ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం 1 గంటకే ముగిసిపోయింది. 1 గంట తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనేది జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీదే హవాగా కనిపిస్తూ ఉన్నది. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకైతే 750 గ్రామాల్లో మెజార్టీతో దూసుకెళ్తా ఉన్నది. ఇక మరొక గంట లేదా 2 గంటల్లోనే పూర్తిగా 4231 గ్రామాలకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. అయితే అధికారము కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అయితే చాలా గ్రామాల్లో టఫ్ ఫైట్ ఇచ్చింది. కానీ బీజేపీ పార్టీ మాత్రం క్షేత్రస్థాయిలో చాలా తక్కువ ఓట్లనే కలిగినప్పటికీ ఏదైతే పట్టణాలకు కాస్త దగ్గరగా ఉన్న గ్రామాల్లో అయితే బీజేపీ పార్టీ తన హవా కొనసాగిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఇతర పార్టీలకు సంబంధం లేకుండా స్వతంత్ర అభ్యర్థులు అలాగే రెబల్స్ అయితే ఎక్కువ మొత్తంలో బీజేపీ కన్నా ఎక్కువగా విజయాలు సాధించే అవకాశం ఉన్నదన్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఇప్పటివరకు కూడా అంటే స్వతంత్ర అలాగే రెబల్స్ క్యాండిడేట్దే బీజేపీ కన్నా ఎక్కువగా విజయ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక రానున్న 2-3 గంటల్లో కూడా ఇదే ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఒక అంచనాకు చూసుకున్నట్టయితే 4231 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఈ ఫలితాల్లో దాదాపు 2000 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్దే హవా కనిపించే అవకాశం ఉంటుంది. మరొక 1200, 1300 వరకు బీఆర్ఎస్ పార్టీ హవా కనిపించే అవకాశం ఉంటుంది. ఇక ఈ లెక్కన చూసుకున్న 400 దగ్గర వరకు బీజేపీ అభ్యర్థులు ఉంటే 600 వరకు స్వతంత్ర రెబల్ అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ మొదటి విడత ఫలితాలు అనేది 2వ విడతపై అలాగే 3వ విడతపై కూడా పడే అవకాశం అనేది కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి. ఇప్పటివరకైతే ఫలితాలు ఇలా ఉన్నాయి. గంటకు ఫలితాలు గంటకే కాదు, వాస్తవానికి 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాల్లో కూడా ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ది చాలా స్పష్టమైన మెజార్టీతో అయితే కొనసాగుతూ ఉన్నది. ముందు నుంచి కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు 60-70% క్లీన్ స్వీప్ చేయబోతుంది కాంగ్రెస్ అనేది చెబుతూ వస్తూ ఉన్నారు. ఈ లెక్కన చూసుకున్నట్టయితే నిజంగానే 50% పైగా అంటే 50% పైగా అయితే కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేలా ఉన్నది. ఇక మిగతా 50%లో దాదాపు 30% మాత్రమే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా మిగతా 20% పోటీలో ఇటు బీజేపీ ఇతరులు కూడా పోటీ పడుతూ ఉన్నారు. చూడాలి మరి. ఈరోజు సాయంత్రం 8 గంటల వరకు పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంటుంది. 4231 గ్రామాల్లో ఏ పార్టీ ఎక్కువగా అవకాశం ఉన్నది, ఏ పార్టీ ఎక్కువగా సీట్లను గెలుచుకున్నది అనేది తేలిపోనుంది. ఇప్పటికే 800 పైచిలకు గ్రామాల్లో అయితే కాంగ్రెస్ ఏకగ్రీవంగా ప్రకటించేసుకున్నది. కాబట్టి ఇక రానున్న అంటే దాదాపు 4834 గ్రామాల్లో దాదాపు 3000 దగ్గర వరకు కాంగ్రెసే విజయంగా కనిపిస్తూ ఉన్నది. చూడాలి మరి. పూర్తి ఫలితాలు ఇంకొక గంటన్నర సేపట్లోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది.